మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ, మీరు, మీ పిల్లలు, మీ సమస్తము బాగుండాలని ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఉదయకాలంలోనే మనందరి కోసము వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మనం చేయవలసింది ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీ యొక్క ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకే అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు మనసు పెట్టి మనం ఎంతోమందికి షేర్ చేస్తాం, ఎంతోమందిని లైక్ పడతాం, సపరేట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చూస్తున్న మనము కూడా ఈ దినం దేవుని వాక్యం కొరకు మనం కూడా ఒక నిమిషం ఆలోచన చేసి అందరికి షేర్ చేద్దాం, అందరి పట్ల సపరేట్ చేద్దాం, అందరూ లైక్ కొడదాం. ఈ ఛానల్ని బహుగా మనం దీవిస్తాం. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని వాగ్దానం మన కొరకే అనేటువంటి ఈ యొక్క ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మన అందరం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలను కొద్ది నిమిషాలు మనం జ్ఞానం చేద్దాం. నేను చదువుతుండగా గ్రంథములో నుంచి గమనించుకోండి. యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనములో ఓ చక్కని మాట నేను చదువుతున్నాను. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చదువుతున్నాను. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుటకు మంచిదని నీకు తోసిన వెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడుదును. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీతో అంటున్న మాట, నేనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను, సమస్తాన్ని నేను మిమ్మలను భద్రంగా కాపాడుతానని ఆత్మదేవుడి ఉదయకాలంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన నీవు, విశ్వసించిన నీవు ఈ ఉదయకాలంలో ఆత్మదేవుని జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నిన్ను భద్రముగా, వాళ్ళు కాపాడుతారు, వీళ్ళు కాపాడుతారు, ఆ కుటుంబం కాపాడుతుంది, ఈ కుటుంబం కాపాడుతుందని మనం ఎన్నో ఉదయం లేచిన మొదలుకొని పరిగెడుతున్నాం. మరి కాపాడే దేవుడే మన దగ్గర ఉన్నాడు, కాపాడే దేవుడే మన వెదుట ఉన్నాడన్న సంగతి మరిచి, అందుకనే పరిశుద్ధాత్మదేవుడు అంటున్న మాటను చూడు, ఆలకించుము. ఈ ఉదయకాలములోనే ఈ మాటను ఆలకించు ఒక్కసారి. నేను నిన్ను భద్రంగా కాపాడుకుంటాను. ఎంత భద్రంగా చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడుకుంటాడు. నిన్ను వెత్తి పట్టుకుంటాడు. నువ్వు శ్రమలో ఉంటే నీకు తోడుంటాడు. నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీరు తుడుస్తాడు. నువ్వు బాధించబడిన వేళలో కూడా ఆయన నిన్ను ఓదార్చగల సమర్థుడు, శక్తిమంతుడు. అలాంటి పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాలంలో నీతో నాతో వాగ్దానం, నేను నిన్ను భద్రముగా కాపాడుకుంటాను. కాపాడే దేవుని దగ్గర ఉన్న నీవు, ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్నా నీవు, ఒక్క నిమిషం నువ్వు నిలబడిన స్థలములోనే, నువ్వు ఉన్న ఏ స్థలమైనా పర్వాలేదు, నువ్వు తల వంచితే, కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. మనసు పెట్టి ఒక్కసారి విశ్వాసముతో తల వంచు, ప్రార్థన చేస్తున్నాను. బలవంతుడు అయిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము ప్రభువా, మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన ఒక్క నిమిషం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, మమ్మల్ని కాపాడేవారు ఈ లోకములో ఉన్నారని మేము పరిగెడుతున్నాం. కానీ ఇదిగో ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీస్ ద్వారా, నీ దాసుని ద్వారా ఈ ఉదయ కాలంలో నాయన మాతో మాట్లాడుతూ వచ్చిన దేవా, నీకు స్తోత్రం. అవునయ్యా, నీవే మమ్మల్ని భద్రంగా కాపాడగల దేవుడువు, క్షేమాకరంగా నడిపించగల దేవుడువు. కోడి తన బిడలను దాచినట్లుగా నువ్వు మమ్మల్ని దాచే దేవుడు నాయన. అలా నాయన ఈ యూట్యూబ్ ఛానల్ను అయ్యా, ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకే అయినటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడి, భద్రపరిచి, స్థిరపరిచి మీరు మహిమతి పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.